సమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసుని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి మిస్టరీ అప్డేట్ ని కూడా వారిచ్చారు. అయితే దీనికి సంబంధించి కన్న తల్లి పిల్లల ముగ్గురికి కూడా పెరుగన్నంలో విషం పెట్టి చంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధంతో భర్త పిల్లలను చంపాలని రజిత ప్లాన్ చేసుకున్నారు. ముగ్గురు పిల్లలకు కూడా పెరుగన్నంలో విషం ఇచ్చింది కన్న తల్లి. ఆ అన్నం తిని చనిపోయారు ముగ్గురు పిల్లలు. ఇక ఆ రోజు పెరుగన్నం తినకపోవడంతో భర్త బయటపడ్డారు. ఇటీవల 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడికి రజితకి ఏర్పడ్డ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ప్రియుడితో కలిసి ఉండాలని నలుగురిని చంపేందుకు ప్లాన్ చేసుకుంది రజిత. ఇక మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించున్నారు. పెరగడంలో ఏమేసుకోను దాంట్లో ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి ఏమవ్వాలి మంచిగా ఉన్నది కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైట్ పెరిగాను ఎక్కడ తెచ్చిన పెరుగు ఏ షాప్లా పెరగడంలో ఏమేసుకోను దాంట్లో ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి ఏమవ్వాలి మంచిగా ఉన్నది కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైట్ పెరిగాను ఎక్కడ తెచ్చిన పెరుగు ఏ షాప్లా ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, అయితే ముగ్గురు పిల్లల్ని కూడా ఒక వివాహేతర సంబంధం వలన ఈ కన్న తల్లి కడదేర్చినట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? వినయన్న మార్చి 27వ తారీఖు నాడు రజిత చెన్నై కుటుంబంలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. నిజంగానే చూస్తే తల్లి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే దురాలోచనతోటి మాత్రము ఆ భర్తను తర్వాత తన పుట్టిన ముగ్గురు పిల్లలను కూడా చంపేయాలని ఒక ప్లాన్ ప్రకారంగా ఆ పెరుగన్నంలో మాత్రం విష పదార్థాలు కలిపి ఆ పిల్లలకు పెట్టింది. ఆ తర్వాత పిల్లలు తిని వాళ్ళు చనిపోవడం జరిగింది. దీంతో తాను కూడా ఒక ఆ విష పదార్థం పెరుగు తిన్నా తాను ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రిలో ఒక రోజు మాత్రం ట్రీట్మెంట్ అందించారు వైద్యులు. ఆ తర్వాత కూడా ఆ భర్తపై అనుమానం వచ్చి భర్తను కూడా పోలీసులు విచారణకు పిలిపించి తమదైన శైలిలో విచారణ చేస్తే అతను మాత్రము ఏం కలపలేదు, నేను పెరుగు తేలేదు, ఎక్కడ పిల్లలను చంపుకున్నంత పరిస్థితి లేదు, కాకపోతే తాను మాత్రము ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాం, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే కానీ చెప్పి అతను ఎన్నిసార్లు పోలీసులు ఎంత ఇబ్బందులు గురి చేసినా కానీ తాను అసలు అంటే విషయాన్ని మాత్రం ఈ విధంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడైతే తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడికి వెళ్లి పోలీసులు రజితను కూడా తమదైన శైలిలో విచారణ చేస్తే మాత్రము అసలు విషయం బయటపడ్డది. ఏంటంటే తనకు ఇటీవల పరిచయమైన వ్యక్తితో మాత్రం వివాహేతర సంబంధం కొనసాగించాలి, వాళ్ళకు ఎప్పుడైతే తన పిల్లలు తన భర్త ఉన్నారో వాళ్ళను అడ్డు తొలగించుకోవాలని ఒక దురుద్దేశంతో యొక్క ఆ పెరుగులో విషం కలిపి తినిపించినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది వినయన. దీంతో పాటు అంటే ఇటీవల కాలంలో మాత్రం ఖచ్చితంగా వివాహేతర సంబంధాలకు అంటే దాదాపు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరినైనా అడ్డు తొలగించడానికి భార్యలు కానీ లేకుంటే భర్తలు కానీ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిజంగా కడుపున పుట్టి 4 మాసాలు పెంచి పోషించిన మా ముగ్గురు పిల్లలను అంటే దాదాపు తాను మాత్రము అంటే వాళ్ళు తెలియక మా పిల్లలు మాత్రము తన తల్లి పెరుగన్నం పెడుతుందని చెప్పి భావించి ఆ అన్నం తినడం జరిగింది. దీంట్లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత కూడా పోలీసులు ఆసుపత్రికి వెళ్లి డిఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం విచారణ చేస్తే కూడా తను ఏం కలపలేదు, ఏం తినిపించలేదు, నాకు ఏం తెలియదని ఒక నాటకం ఆడింది. అంటే దాదాపు ఇవన్నీ చూస్తుంటే కూడా ఎప్పుడైతే అక్రమ సంబంధం కావచ్చు లేకుంటే ఇల్లీగల్ గా ఈ సంబంధాలు పెట్టుకున్న వారంతా ఈ రకంగా వ్యవహరించడము సమాజంలో తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఇప్పుడు అంతకుముందు ఎప్పుడైతే రజిత గత నెల 27వ తారీఖు నాడు రజిత తల్లిదండ్రులే కావచ్చు ఆ ప్రాంత ప్రజలే కావచ్చు రజిత చాలా అమాయకురాలు, తల్లికి ఎలాంటి పాపం తెలియదు, తన తండ్రి ఇబ్బంది గురి చేశాడని చెప్పి కూడా అతని మీద చెన్నైపై లేనిపోని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దాంట్లో మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు, లైవ్ లో కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా విన్నాము. ఆ తర్వాత పోలీసులు కూడా విస్తుపోయే సంఘటన అంటే ఒక నిజంగానే తండ్రి మాత్రం పెరుగు తెచ్చాడా, నిజంగానే ఎందుకో వీళ్ళని అడుగు తొలగించుకోవాలని చెప్పి ఆలోచన చేశారని చెప్పి ఆ కోణంలో మాత్రం విచారణ చేస్తే తండ్రికి ఏమాత్రం పాపం తెలియదు. నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఇతర
ప్రాంతాల నుంచి బద్దెరుకు రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే రజిత తన ముగ్గురు పిల్లలను చంపుకోవడం, ఆ తర్వాత అక్రమ సంబంధానికి అడ్డు వస్తుండడం, భర్తను కూడా ప్లాన్ చేసి చంపే ప్రయత్నంలో మాత్రం అతను ఆ పెరుగన్నం తినకుండా పప్పన్నం తినే డ్యూటీకి వెళ్ళడం జరిగింది. అంటే అతనికి కూడా తెలియదు, ఒకవేళ అతను కూడా తిన్నట్లుంటే భర్త చెన్నై కూడా చనిపోయేవాడే. కానీ ఆ తర్వాత భర్త ఇంటికి వచ్చే వరకే ముగ్గురు పిల్లలు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిందా, లేకుంటే తాను కూడా నిజంగా పెరుగన్నం తింటే ఆ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఆసుపత్రిలో ఒక రోజు డిశ్చార్జ్ అయిందని కొంత వివరాలు అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీనైనా దీంతో మనం చూస్తే ఇక్కడ రజిత చేసిన ఏదైతే పిల్లలను చంపుకొని అక్రమ సంబంధం దారితీసిందో ఇది అంతా కూడా ఆ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆ రోజు మాత్రము ఆ తల్లి ఏ పాపం తెలియదు, తన ముగ్గురు పిల్లలు కూడా తండ్రే చంపి ఉంటాడని చెప్పి పెరుగన్నంలో కావచ్చు, లేకుంటే విష పదార్థాలు తెచ్చి తినిపించి తను తప్పించుకున్నాడని చెప్పి ఆ కోరంలో మాత్రం చాలా మంది కూడా ఆ నేరారోపణ నిందలు కూడా చేయడం జరిగింది వీనైనా. దీంతో పాటు ఇక్కడ చూస్తే మాత్రం తల్లి చేసిన విషయాన్ని చూస్తే ఇప్పుడు నిజంగా మిగతా సమాజంలో తల్లిదండ్రులే కావచ్చు, లేకుంటే పిల్లలే కావచ్చు, వీళ్ళంతా కూడా నిజంగా పెరుగన్నం ఒక అక్రమ సంబంధానికి లేకుంటే పిల్లల్ని వదిలేసిపోయి కానీ, లేకుంటే తండ్రికి అప్పయ్యపోయినా కానీ, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పయ్యప్పినా కానీ వాళ్ళు సాదుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే వాళ్ళు అడ్డు తొలగించుకోవాలి, అడ్డు రాకుండా చేసుకోవాలి వినాయన.